చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని అర్థించి మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ పూర్ణ ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు మహాగరుడు అయినటువంటి మా గొప్ప దేవుడు, మీ గొప్ప నామాన్ని బట్టి ఆయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 2026 సంవత్సరం 5వ నెలమైనటువంటి మేలో 2వ పునరుత్థాన దినమందు మేము సజీవులుగా మీ సజీవ సన్నిధిలో ప్రవేశించటకు మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు. మాకంటే గనులకు గొప్పవారికి పవిత్రులు పరిశుద్ధులకు లేనటువంటి గొప్ప భాగ్యం ప్రభావం ఆయన అతను కేవలము మీ వల్ల మాత్రమే కలిగిందని నమ్మి మీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తుంది. తోడుకు వచ్చిన నీ ప్రజలు బట్టి, నీ దాసురాలు బట్టి, రాబోతున్నటువంటి నీ ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంది. ఆయన దినం మరి ఉదయమే చక్కటి వాతావరణం మీరు అనుగ్రహించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ నూతన దినం నూతనంగా గడుపుటకు, మీ నామానికి భయంకరంగా గడుపుటకు మాకు సహాయం చేయండి. ఈ దాసును మరుగుపరిచి నాతో మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినే చెవులు, గ్రహించే హృదయాన్ని కలుగు చేసి మీరు మా ఇంటికి పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తు నుండి నెగెబునకు వెళ్ళాను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగిన బహు ధనవంతుడై ఉండాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ధనవంతుడు అయి ఉండేది అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ కలుగుతుంది. అంటే మనము ధనవంతులు కావాలి, మనము కూడా సమృద్ధిగా కలిగి ఉండాలి, మనము కూడా అబ్రహాం వలె ఆశీర్వాదము నొందాలనే ఆశ లేని వారు ఏ ఒక్కరు కూడా ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అబ్రహాము పశువులు, వెండి బంగారములు కలిగి బహు ధనవంతులుగా మారటానికి కారణం మనం అన్వేషించాలి. దేవుడు చెప్పినది అబ్రహాము చేశాడు. హల్లెలూయా. చెప్పినది చేయకుండా కావలసినవన్నీ కూడా అడిగితే ఇంట్లోనే ఎవరెవరు తల్లే తండ్రే ఎవరు నీ అవసరాలని వారు తీర్చరు. వారి మాట వినే పిల్లలకు వారు అడిగేటప్పుడు వారి దగ్గర లేకపోయినా వారి యొక్క అవసరాలు తీర్చడంలో తల్లిదండ్రులు ముందు ఉంటారు. అయితే పరమ తండ్రి అయినటువంటి దేవునికి నీ అవసరము, నా అవసరము, మన అవసరాలు తీర్చడానికి ఆయన దగ్గర లేదు అంటూ ఏమీ లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పిల్లరా గమనించాలి, ఏంటి తెలుసా, దేవుని యొక్క మాట వినడంలో నీవెప్పుడైతే ముందడుగు వేస్తావో, దేవుని మాట వినటంలో నీ అడుగు తడబాట్లు ఉండకూడదు. మాట వినటంతోనే కాకుండా ఆచరణలో పెట్టి అనుసరించడానికి ప్రయత్నం చేస్తే ఏ కొరత లేకుండా బాధ్యత ఎవరు తీసుకుంటారో తెలుసా? దేవుడే తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఆ మాటను నేను చదువు. 13వ అధ్యాయము 1-2 వచనాలు. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళాడు. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండాడు. ఎంత ధనవంతుడంటే పిలిచినప్పుడు, when he was called, ఆయన పిలువబడినప్పుడు ఏమి
ఉన్నట్లుగా మనకి బైబిల్లో పడలేదు. హల్లెలూయా. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం చదివితే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో దేవుడే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిగా ఈ మైక్ కొద్దిగా చూడమా, గట్టిగా అరవలసి వస్తుంది. రైట్. నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళి. దేశం చూపింపబడిందా? అందరూ ఎక్కడే ఉన్నారు? ఏం మర్చిపోయి ఇంట్లో ఇక్కడే ఉంటాయి. అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని. నేను చూపించు దేశంలో వెళ్ళి. ఎక్కడి నుండి? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ స్నేహితుల నుండి, నీకు తెలిసిన వారి నుండి నువ్వు వెళ్ళి. నేను చూపించు దేశం అన్నాడు. ఏ దేశం? ఏ దేశం? దేశం అనేది చెప్పనే. వాక్యానుసారంగా మనం చూసినట్లయితే అబ్రాహాము అంతా గుడ్డి నమ్మకస్తుడు. దేవుడి పట్ల ఎవడు ఉండడం. అవునా కాదు? వెళ్ళమన్నటువంటి ప్రాంతం చెప్తే సులువుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ వెళ్ళమన్నాడు, నేను చూపించే దేశానికి. ఏ దేశం? అది ఎక్కడ అనేది ఈయన అడగలేదు. ఈయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. చెప్పిన వాడు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఆ నమ్మకం అనేది ఏ ఒక్క విశ్వాసం కలిగి ఉన్నాడు. నాకు చెప్పిన వాడు, నాకు వాగ్దానం చేసిన వాడు, నన్ను ఆయన మాట ప్రకారం నడవమని నొక్కి మొక్కారించిన వాడు, నాకు మోసమో చెయ్యనే విశ్వాసమైన వేస్తాము. నీ అడుగు తడబడు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఎక్కడ చేరుకోవాలో అక్కడికి చేరుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. నెంబర్ 3, నీవు ఆయన మాట విన్నావు కనుక నీ ఆశీర్వాదాన్ని కొనకనేది ఉండనే ఉండదు. దేవుని యొక్క మాట వింటమో చాలా చాలా ముఖ్యం. ఎవరెవరు ఏదేమో చెప్తే విని తర్వాత బాధలను, ఇబ్బందులను, ఇరుకులను, చిక్కుల తర్వాత వారు చెప్పడం వల్ల నేను ఏమైనా ఈ కబుర్లు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అప్పటికే 5వ వస్తుందా 5. కానీ ఇప్పుడు కూడా దేవుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. నువ్వు నీ ముందు నువ్వు దేవుడు ఎదిగాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు విడిపింపబడ్డావో ఆ సంగతి ఎప్పుడైనటువంటి నీవు ఆయన మాట వినడానికి నువ్వు ఎప్పుడైతే ఆసక్తిని చూపించగలుగుతావో, ఆసక్తిని కనపరచగలుగుతావో, అబ్రాహామును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించి తిరిగి అలాంటి పరిమాణం అనేది లేదు. దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడా? దేవుడితో మాట్లాడాడా? జాగ్రత్తగా దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడా? దేవుడితో మాట్లాడాడా? అబ్రాహాముతో మాట్లాడాడు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడితే అబ్రాహాము తన యొక్క బంధువుల దగ్గర నుండి, తల్లిదండ్రుల దగ్గర నుండి, తన కుటుంబీకుల నుండి ఆయన బయలుదేరాడు. ఆయనతో పాటు ఆయన భార్య,
తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతు కూడా బయలుదేరాడు. అబ్రాహాముతో అడుగులు వేయటం వల్ల అబ్రాహాము దీవింపబడ్డాడు. దేవుడి మాట విని అబ్రాహాముతో మంచిగా ప్రవర్తించిన వారితో సాహసం చేసేవాళ్ళు ఆ యొక్క బుద్ధి నీకు అవుతుంది. బాగా చదువుకున్న వారితో నువ్వు ఎక్కువగా స్నేహం చేసేవాళ్ళు ఆ బుద్ధి నీకు వస్తుంది. లేదనుకుంటాడు సూపర్లందరూ అన్నది నీతో అందరూ చక్కగా ఒక వివేకం కలిగారంటే అప్పుడు తలదించుకొని నేను పెరుగుతాను తప్ప నువ్వు వారికి ఎదురు సమాధానం చెప్పడానికి అవకాశం ఉన్నదే ఉండదు. కొన్ని పరిస్థితులు నీకు ఇబ్బంది పడుతున్నాను, ఇబ్బంది కలిగే పరిస్థితులు అవలేదా నిన్ను ఆయన మాటలు పడ్డారు, ఇష్టం పడ్డారు. నీ కష్టాలను కనిపించే పని ఎవరు ఉదాహరణ వేసుకుంటారంటే దేవుడి ఉదాహరణ వేసుకుంటాడు. అప్పుడు వెంబడించాడంటే అబ్రాహాము దేవుడు మాట ప్రకారము నడిచాడు. నలుగురు కూడా 12వ అధ్యాయంలో వారి యొక్క ప్రయాణము ప్రారంభమైంది. 13వ అధ్యాయంకి వచ్చేసరికి వారి ఆస్తులు విస్తారమైపోయినారు. విస్తారమే చూస్తాం. ఏం చూస్తాం? విస్తారాన్ని చూస్తాం తప్ప ముందు వారు అనుభవించిన కష్టాల్ని చూడలే. అబ్రాహాము కష్టాలు అనుభవించలేదా? అనుభవించడం లేదా? మౌన ముందు మాట్లాడాలి. ఇక నేను కాపాడుకోలేదు. ఒకవేళ తప్పు చెప్తే కొట్టడానికి వాక్యం మాత్రమే బోధిస్తారు. మీ యొక్క జ్ఞానాన్ని కోరి దేవుడి యొక్క మాట వింటే కాకుండా నువ్వు నోటు తెలిసి నువ్వు మాట్లాడటం వల్ల నలుగుతుందా నీ నోటు తెలుగు నీ నోటు తెలుగుతాను. ఆయన అమూల్యమైనటువంటి మాటతో వింటారు. ఆ మాటే మందు. ఆ మందు నీ లోపల ఉన్నటువంటి అనారోగ్యం ఉందా? ఏమవుతాయి? అనారోగ్యంగా తగ్గిపోతుంది. అనారోగ్యమైనా అసూయతైనా నీకు ఇబ్బంది పెట్టే ఏ యొక్క రోగమైనా ఆ రోగం అవధిలో నుండి దూరమవడానికి దేవుడు సహాయం చేసుకుందికి నడిపిస్తాడు. శిష్యులకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే మత్తయి 10:8 రోగులను చెల్లిపోయిన వారిని కుష్టు రోగులను శుద్ధులుగా చేరి దెయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందుతుంది కనుక ఉచితముగా ఇదేనా జాయిన్ వచ్చినాం. అమ్మా నువ్వు లైవ్ చూడవు, నేను చెప్పేది వినా చాలా లైవే. ఎన్నో చేయవు మత్తయి సువార్త 10వ అధ్యాయం ఎన్నో వచ్చినాం. ఎన్నో వచ్చు. ఈ రెండు కనిపించాలి. కనిపెట్టంటే 10 కారణం కాదు. 10 పక్కన 8 పెడితే 108 సర్వీస్ దేని పెట్టి వచ్చింది తెలుసా? 108 సర్వీస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మలాంధ్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వచ్చినటువంటి ఇప్పటికీ కూడా ఆయన ప్రభుత్వం నిద్రించారు. కానీ 108 సర్వీస్ మన ఉమ్మడి రాష్ట్రానికి విడిపోయినటువంటి తెలంగాణకి ఆంధ్రకి అప్పుడు దేశంగా ప్రాఖ్యాతి. ఆయన బ్రతికుండేటప్పుడు 108 సర్వీస్ ని మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అక్కడ వెళ్ళింది. అక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ వచ్చింది? బైబిల్ ఉండే వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రభు ఎరిగిన వాడు, వాక్యము చదివిన వాడు కనుక
ఈ వాక్యం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోండి. పేద ప్రజలకు కలిగిన వాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. పేదవాడు ఎక్కడికి వెళ్తాడు? ఎవరైతే తక్కువ ఫీజు తీసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అందుకే ఆర్ఎంపీ డాక్టర్లని దేవుడు దీపిస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే తక్కువ ఫీజు, వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి కూడా వారికి సమయం ఉంటుంది. ముఖం చూడకుండా ఫీజులు కడతాం. అక్కడికి వెళ్ళేసరికి సెకండ్స్ లో వాళ్ళు వెనక్కి పంపించేస్తారు. ఎందుకంటే ఇంకా తర్వాత ఉంది. ఆ రోజు ఆయన ఉండేటప్పుడే ఆర్ఎంపీ డాక్టర్కి లైసెన్స్ ఎక్కువగా ఆయన ఇచ్చాడు. నాకు తెలిసి ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క క్లినిక్ లో ఆయన ఫోటో ఉంటుంది. ప్రతి క్లినిక్ లో చాలా ఎక్కువ మంది మన ఆనంద్ గారు కూడా ఉన్నారు. ఆనంద్ గారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చినట్టు ఉంటాయి. చూడలేదు కానీ ప్రతి ఒక్క క్లినిక్ లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. ఎందుకు? గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు పట్టణాలు అందుబాటులో ఉన్నాయి. వీరే చక్కగా మందులు ఇచ్చి వారిని జ్వరాలతో వారు అల్లాడిపోతూ ఉంటే మీరు ఇచ్చినటువంటి మందుల ద్వారా వారు విడుదల పొందే చక్కగా ఉండటానికి ఈ గ్రామాల్లోకి ఇప్పుడు పట్టణాల్లో ఆర్పి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ అనేది చాలా ఎక్కువ అయ్యాయి. ఈ మాటను బట్టే ఇవన్నీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో దేవుని యొక్క మాటలు మాటలు వినటమే కాకుండా మాటలు విని అనుసరించి ఆలోచించినట్లయితే అది మీ ఒక్కరికే ప్రయోజనకరం కాదు, కానీ మీ వల్ల అనేక మంది ప్రయోజకులు అవడానికి దేవుడు సహాయం చేసుకుందికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవుడు మాట విన్నాడు. దేవుడు చెప్పినట్లు తన బంధువుల కుటుంబం నుండి ప్రయాణము మొదలెట్టాడు. తనతో తన భార్య, తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతు కూడా ఉన్నారు. అబ్రహాము నడిస్తే అబ్రహాము అందుకొని ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు ఏ విధంగా దీవించాడు, అబ్రహాముతో నడుస్తున్నటువంటి లోతును విధంగా దీవించాడు. అది మంచిగా ప్రవర్తించిన వారితో ఉంటేనే వారి ఉన్నటువంటి గుణగానాలన్నీ నీకు వస్తాయి. ఆ మంచిగా అనిపించినటువంటి దేవుడితో ఉంటే ఎలా ఉండాలి? నా మాట అర్థమైందా లేదా? మంచిగా జీవిస్తున్నటువంటి మనుషులతో ఉంటే నీకు గొప్ప ఆశీర్వాదం వస్తాయి. ఈ మనుషులు మంచిగా దేవుడితో ఉంటే ఇంకెంత వస్తుందో తెలియదు. నిన్ను చూసిన వారికి కళ్ళు బైబిల్ కమ్మేస్తాయి. ఎంత ఉంటాయి? కళ్ళు బైబిల్ కమ్మేస్తాయి. అంతకుముందు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల క్రితమే చూశారు కదా అవన్నీ. ఎంతో దాంట్లో దీంట్లో ఉండేవాళ్ళు. ఈరోజు వీళ్ళ పరిస్థితి మారిపోయింది. ఏదో తెలుసా, వారు యేసుతో ఉన్నవారు. ఉభయదేవుని యొక్క తలవంత మచ్చబడ్డానికి ఎన్ని నెలలు పట్టింది? అందరూ ఉభయదేవుని యొక్క తలవంత మచ్చబడ్డానికి ఎన్ని నెలలు పట్టింది? 3 నెలల్లో సమయం పట్టింది. వాళ్ళ ఆకలి తీరడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒక్క రోజు. అందరూ చూపించండి, అందరూ వేరు చూపించండి. పక్కన చూడండి, ఎవరైనా వేరు చూపించకపోతే ఆ వేరు పోరాడు. కొద్దిగా ఒంట్లో ఏమొస్తుంది? ఉత్సాహం వస్తుంది. ఎంతగా కొంత ప్రతి ఒక్క పొట్టు గమనించండి. విధవాళ్ళు చరిత్ర మారిపోయింది. ఆ పూటకి
ఉన్నటువంటి తొట్టులో ఉన్నటువంటి కొద్ది తిండి, గుడ్లో ఉన్నటువంటి కొద్ది నూనెతో తనకి తన కుమారుడికి రెండో పౌలు చేసుకొని తిని చావాలని కట్లే అందరికి బయటకు వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు తాను బ్రతుకును అద్భుతంగా లేదు దైవజనుడు ప్రభుత్వటువంటి ఏరియాకి పంపించడం ద్వారా అద్భుతంగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే దేవుడికి అవకాశం ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరికి ఇవ్వడం? దేవుడికి. దేవుడు చూడవచ్చు అవకాశం ఇవ్వడం ఎవరైతే నేర్చుకుంటారో నీ పరిస్థితులు ఆపరేటిగా మారిపోతాయి. కనుక అబ్రాహాము దేవుడు మాట వినాడు. ఎంతగా ఉన్నాడని గుడ్డిగా వినాడు. మీకు ఇక్కడ ఈ అధికారంలో చూస్తే అబ్రాహాము తరువాత చూసినట్లయితే పేరు కావాలి. తరువాత చూసినట్లయితే ఇంకొక వ్యక్తి దావీదు. దావీదు 3వ కీర్తన అంతా కూడా తనకు తానే మాట్లాడుకుంటున్నాడు. నా ప్రారంభ సమర్థించము నా అంతరంగంలో సంస్థగా ఆయన పరిశుద్ధుల సమర్థించు. నా ప్రారంభ సమర్థించు. ఆయన చేసిన ఉంటారు దేనినే నమ్ముకోమా. ఒకవేళ మాట్లాడితే ఏమో అనుకో, కానీ తనంతా మాట్లాడుతుంటే ఆమె చెప్పండి ఎట్లా మాట. తనకు తాను మాట్లాడుతున్న వ్యక్తిని ఏమంటారు? తనకు తాను మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని దావీదు చూసిన వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టుకున్నారు. కానీ తనకు తాను చూసినటువంటి దేవుడు ఆ పిచ్చోడు గొప్పవాడిని చేశాడు. చెప్పాలి హల్లెలూయా 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 హల్లెలూయా. సమూహానికి సంఘానికి శుభ్రతలు వారికి కుటుంబాలు పిచ్చిదారు పిచ్చివాళ్ళు కనిపించవచ్చు. కానీ నీ దేవుడికి నీ స్థితిలో మనుషులు ప్రవర్తించాల్సిందండి మనము చెప్పకుండా అన్ని తెలుసు. ఆయన ఎలా ఉన్నామనేది మనము లెక్కించుకోవాలి. చక్కగా ఉండడానికి ప్రయత్నం చేస్తే దేవుడు కార్యం చేసుకుని నడిపిస్తాడు. కనుక ఈరోజు అబ్రాహామును గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడుగా. అబ్రాహామును ఉన్నటువంటి ఆ గొప్ప సుగుణాలు మనం ఎప్పుడైతే కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తామో అబ్రాహామును దీవించినటువంటి దేవుడు నిన్ను దీవించగా మనమే 12వ అధ్యాయంలో ప్రయాణం మొదలైంది. మొదలయ్యేటప్పుడు ఆయనకి ఏమొచ్చింది? బాధలు వచ్చాయి. బాధలు రాకుండా దేవుని యొక్క దయను పొందటము అసాధ్యం. ఈ 12వ అధ్యాయంలో ఒక మాట చూడండి. అధ్యాయం 10వ వచనం చదివితే అప్పుడు ఆ దేశంలో కరువు ఏమొచ్చింది? కరువుకి అబ్రాహాము పాత్రలు కానున్నారు. అయ్యాడు లేదా? అందరూ చెప్పండి. అందరూ కరువుకి అబ్రాహాము బాధ్యుడు అయ్యాడు. అయ్యాడు. కరువులో పొడలో చుట్టుకున్నాడు. కరువులో భరించలేక ఆయన ఉన్నటువంటి ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వెళ్ళి బాధ్యులు కూడా ఏమని చెప్పుకోవడం తెలుసా? అందరూ అమ్మా నాకు ఇదే చూడవు, నిన్ను బాగా కనిపిస్తున్నాను ఏదన్నా బాధ్యత ఏమని చెప్పుకున్నాడు అంటే అంత రాజుకోలేటువంటి బాధలు అయినా చిక్కుకున్నాడు. అందమైనటువంటి బాధ్యత బాధ్యత చెప్తే ఆమె నన్ను ఎక్కడ రక్షిస్తారని నమ్ముతో బాధ్యత ఎదంటే
నా సహోదరుడు దేవుడు మాట ఆయన విన్నాడు కనుక జాగ్రత్తగా విన్నాడు. అబ్రహాము దేవుడి యొక్క మాట విన్నాడు కనుక ఆయన బాధ్యతలన్నింటినీ కూడా ప్రభు ఆయన భుజాల మీద వేసుకున్నాడు. భార్యను చెల్లెలుగా ఆయన దేశంలో పరిచయం చేసినప్పుడు కూడా భయపడి ఆయన భయాలను తొలగించడానికి మాత్రం ప్రభు ఆయన ముందు నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మాట శారీరక బట్టి సర్వము అతని ఇంటి వారిని ఎందుకు అంతగట్టి వచ్చింది మానవుడు. ఎవరు వచ్చారు? అంతగట్టి మానవుడు వచ్చింది. అప్పుడు వివాహం కాలే కాలేదు కన్య కనుక ఆవిడతో ఏ విధమైన సమయంలో వెయ్యించని సామాన్యుడు పడుతుంది రాజు వరకు చెల్లుతాడా. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? మహావ్యతలు వచ్చాక ఎవరు పంపించారు? ఫరోలు తన ఇంటి వారిని, అక్కడ ఫరో ఇంటి వారి దగ్గర ఉంది ప్రాంతీయులందరినీ. నువ్వు ఊళ్ళోకి వెళ్తే వాహనంగా ఉంటారు అందరూ చెప్పాలి. నువ్వు నీ ఇంట్లో బయటికి వెళ్తే వాహనే చూస్తావా? నిన్ను అందరూ చూసేవాళ్ళు కంటిలో ఏమొచ్చింది? దొంగ పుట్టింది, బాగా ఉంది. అన్నం ఎలాగైనా మట్టిలో చేయించవచ్చు. దేవుడి నేను ఆలోచించవచ్చు. ఈ ఆలోచనతోనే ఆయన మాట్లాడేటువంటి ఇప్పుడు ఆయన వంశముల భాగ్యము ఎక్కడ మొదలెట్టాడు? ఐగుప్తులో మొదలెట్టాడు. ఆయన మాటలు వింటే నువ్వు ఎక్కడ నుండి అక్కడ పక్షాన దేవుడు కార్యాలు చేస్తాను. నమ్మిన వాడు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు ఏ బాధలో ఉన్నా బాధలో ఉండి విడిపించే బాధ్యతలు ఆయనే తీసుకుంటారు. ఆయన పొందిన గాయముల ద్వారా ఆ మనుషులు ఏంటంటే స్వస్థత. మాటలు నమ్మం. ఆ మాటలు నీ ప్రాంతంలో ఉపయోగించే దేవుడు నిలబడి ఆ మాట తప్ప నువ్వు తప్ప. ఆ మాట నిజమైతే నా బాధలు ఉండే నా స్వస్థతగా మాట, నా యొక్క అనారోగ్యాన్ని నువ్వు ముందుగా నా యొక్క పరిస్థితులు మంచబడ్డానికి నీవే నాకు సహాయం చెయ్యు. అది ఎటువంటి స్థితిలో నిన్ను మోక్షకు నా యేసయ్య సమర్థుడని 100% మొదలుగా చెప్పగలను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరో కాదండి. చివరికి కర్మ తల్లిదండ్రుల వల్ల, రక్త సంబంధుల వల్ల, పాపుల వల్ల, నిన్నంటిగా ప్రేమించినటువంటి ఎవరి వల్ల కానటువంటి నీ బ్రతుకు బాగుపడము ఎవరి వల్ల సాధ్యం తెలుసా? దేవుని వల్ల సాధ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొర్దెకై మాట వింటే ఎస్తేర్ ఏమైపోయింది? ఇదైపోయింది. మొర్దెకై మాట వింటే ఎస్తేర్ రాణి వాళ్ళు చెప్పింది అని చెప్పండి. ఎవరు రాణి అవ్వాలి లేదా? యాక్సిడెంట్ విజయంలో ఏం చెప్తే చెప్పండి. ఆ విద్యను రాణి చేసినప్పుడు ఆయన సమర్థుడని నమ్మాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా రాము చూసారు ఒక పోటీ జరుగుతుంది. వస్తే అన్ని కావాలి ప్రార్థన చేశాను. నేను తీసుకెళ్తాను, వస్తా ఉంది. నేను ఏం చెప్తాను చేస్తాను. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. పెంచుకున్న వారిలో మాత్రం
ఇష్టమైనది మామూలు రాజు కాదు, మహారాజు. అది మామూలు రాజు కాదు. 120 సంస్థానాన్ని సుసంపన్న సంస్థానాలు అంటే రాజ్యాలు ప్లస్ సుసంపన్న ఒక సంవత్సరాలు పెంచిన ప్రాణులను నడిస్తే ఏమైంది అవి మాట్లాడే అవసరం లేదా? అందరూ మాట్లాడితే మనకు పోతుంది, లేకుంటే ఊళ్ళో ఫ్యాన్లు కూడా బాధిస్తుంది. ఆ ఊరిలో అప్పుడున్నటువంటి మాటలను కోల్పోతారు, ఆశీర్వాదాలను కోల్పోతారు. అందుకే మూడు ఎందుకు జరగమంటే మాట్లాడితే ఏముంటుంది, మాట్లాడుతుంది. ఆ యొక్క నిద్ర ధైర్యకి రావాలి, నడిచి వస్తారు, అందుకోవడం ఆధార్ ఆటోలు ఇస్తారు. ఈ ఆశ ఏమవుతుంది, కరెక్ట్గా ఆ ఊపుకి ఆ ఊపు ఏం చేయాలి, ముగింపు పలకాలంటే నీ నోటిని తెలుసు మాట్లాడు. ఏమైంది మహారాజు తర్వాత తన యొక్క మూలాలు మారలేదు. అది మనిషికి కావాలి. ఏంటంటే కొంతమంది దారిద్ర్యంలో, దినత్వంలో, దరిద్రంలో, పేదరికంలో ఉండి దేవుడు వినిపించిన తర్వాత పాపస్థితిని మర్చిపోతాను. పాపస్థితిని మర్చిన వాడు ఆత్మీయులు కానీ కాదు. పాపస్థితిని మర్చిన వాడు ఆత్మీయులు కానే కాదు. ఎందుకు తెలుసా? నీ పాత స్థితిని నువ్వు సాక్ష్యం చెప్పడం ద్వారా, నీ ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ప్రభువు నీ పట్ల చేసిన కార్యాలు వివరించడం ద్వారా, నీ పాత స్థితిలో ఉన్న వారిని నీవు కలిగి ఉన్నటువంటి ప్రభువు యొక్క ఆకర్షణలు చేయడానికి నీ పాత స్థితి నీకు ఉపయోగపడినప్పుడు మర్చిపోతుంది. ఎక్కడ పడుతుంటావు? బ్రతకడం సాధ్యమా? ఊపిరి తెలుసుకున్నా ప్రాణము నిలబడుతుందా? నిలబడుతుంది అన్ని చెప్పండి. ఊపిరి తెలుసుకుండా ప్రాణం నిలబడడం చాలా కష్టం. ప్రాక్టీస్ చేస్తే 10 నిమిషాలు, పావు గంట వరకు ఉండొచ్చు. ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ లేకపోతే 1-2 నిమిషాల నుంచి ఉండడం చాలా కష్టం. అలాగే దేవుని యొక్క మాట వినకుండా బ్రతకడం అనేది చాలా కష్టం. మొట్టుగా ఈ మాట ఆలోచిస్తే రాణి అయ్యింది. తన మూలంలో ఉండలేదు, రాణి అయిన తర్వాత కూడా మొట్టుగా ఏం చెప్తే అదే చేసింది. 2 చేతులు పైకి తెలియజేస్తాను. అలా ఈ రోజుల్లో అటువంటి వాడు మరుగైపోతున్నారు. ఈ రోజుల్లో మాట వెనకలేదు. తనకు నచ్చిన చేయడమే, తనకు నచ్చినట్లు నడవడమే. నాకు తెలుసు, నేను చదువుతున్నాను, ఎవరు నాకు వివరించవసరం లేదు. నాకు నచ్చినట్టు నేను వెళ్తాను, నీకు నచ్చినట్లు నువ్వు వెళ్ళు, ఎవరు కాదు. కానీ నీ బ్రతుకు 10 మందికి ఎలా ఉండాలి? నిర్వహించడం చెప్పించుకునే విధంగా ఉండి నాకు నచ్చినట్లు దానికి విలువఉంటుందా? చెప్పాలి, విలువఉంటుందా? దేవుడు అనుమతించింది. తల్లిదండ్రులు లేనటువంటి విలువలు పెంచుకున్నటువంటి తండ్రి అయినటువంటి మోదికై నేర్పించాడు. ప్రభువులో కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఆ ప్రభువులు కలిగే ప్రయోజనాలు నేర్పించిన తర్వాత నేర్చుకున్న వారు ఏం చేయాలి? వారి క్రియల ద్వారా తనను చూసిన వారికి చూపించాలి. లేకపోతే
క్రిమి లేని, అందరూ చెప్పండి, క్రిమి లేని విశ్వాసము. మృతమంటే 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 ఏంటి? మరణం. ఇంకా శబ్దం ఉండదు, కదలిక ఉండదు, ముందడుగు వేసే పరిస్థితి ఉండదు. దేవుని పేరు చెప్పుకొని విలువ లేని ప్రజలు వచ్చినట్లయితే దానివల్ల నీకేమైనా ప్రయోజనము ఉండదా? ఒక మాట చెప్పేస్తే అనిపిస్తారు. ముందుగా ఈ మాట ఉంటే చూసాను కొడుకు రాణి అయింది. రాణి అయిన తర్వాత అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయి. ఎలా మారిపోయి? యూదులకు విధంగా పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినప్పుడు ఎస్తేరు యొక్క అవసరమే అక్కడ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎప్పుడు కూడా తలపట్టుకున్నా ఒకే కబుర్లు రాలేదు, కట్టుకున్నాడు అన్నీ పిలవలేదు. ఈ యూదులకు వచ్చిన బాధలు నేను ఎక్కడ చూస్తాను అనుకుంటూ ఉంది. కానీ పెంచి వాడు ఏమన్నా తెలుసా, చాలా కటువుగా మాట్లాడాడు. కానీ ఇంకా దేవుడు ఇస్తే కనికరించే విధంగా కఠినమైనటువంటి మాట ఆవిడికి పనిచేసింది, యూదులకి కూడా పనిచేసింది. హల్లెలూయా. ఈ రోజుల్లో నువ్వు ఈ యొక్క రాజ్యంలో వచ్చేవా ఒకసారి గమనించి, నువ్వు ఈ సమయంలో ఉంటే యూదులలో విడుదలయు ఆ మాట అనే ఎస్తేరు యొక్క గుండెలో గుచ్చుకునే కరెక్ట్. బొద్దుగా చెప్పింది, నన్ను తెచ్చినటువంటి తండ్రి చెప్పింది కరెక్ట్. నేను యూదురాలు, యూదులనే వాడు నాశనం అయితే నా వరకు కూడా నాశనము ఎవరికి వస్తుంది. కనుక ఇప్పుడు వారిని ఆ యొక్క గుడి నుండి తప్పించే బాధ్యత నామస్కందాలపై ఉండనే విషయం ఎప్పుడైతే గమనించిందో ప్రార్థన చేయటమో మొదలెట్టింది. హల్లెలూయా. నేను రాని కదా, నేను టేబుల్ మీద కూర్చుంటే అన్ని కూడా వస్తాయి కదా. మాటలు చాలా భోజనం మాటలు చాలా కష్టం అని అనుకున్నాను. ఈ రాణి పోస్ట్ ఎన్నాళ్ళు, ఈ రాణి పోస్ట్ ఎన్నాళ్ళు కొట్టుకుంటే ఆమె ప్రేమించి అమృత స్థాపించినటువంటి ప్రభువు కొరకు ఇవన్నీ తెలిసి తను కోసము తనతో ఉన్నటువంటి పరిగెత్తుల కోసం ఉన్నారు. అక్కడ లేదా మొట్టుకై కబురు పంపించి ప్రతి ఒక్క యూదులు సమాజం సమకూర్చి మీరు చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతున్నా? అది అప్పుడప్పుడు పెళ్లి జరగాలి. మన పెళ్లి ఎక్కడ ఒక్కొక్క మాట అద్భుతమైన మాట ఎస్తేరుని రాణిగా నిలబెట్టింది. ఎస్తేరుని యూదురాలుగా పిలువబడినటువంటి ఎస్తేరుని మరణ శాస్త్రంలో విడిపించడమే కాకుండా యూదులందరూ విడుదల పొందడానికి సహాయం చేయడంతోనే దేవుడు ఆగలేదు. కనిపెట్టుకొని ఉన్నటువంటి మొత్తుకైనా ప్రధానమంత్రిని చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు పాడేసరికి ప్రార్థన మానేయండి. నా మాట అర్థం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరిస్థితులు మానేసరికి ఏం మానేయకూడదు. అందరూ చెప్పారు, ప్రార్థన మానేయండి.
ఆరోగ్యం బాగుంటే రేపు చేద్దాములే అనుకుంటున్నాను, ఆస్తులు పెరిగితే తర్వాత చూద్దామనే ప్రార్థన అని అనుకుంటున్నాను. ప్రతి నిమిషం కూడా, ప్రతి సెకండ్ కూడా గాలి ఎంత అవసరమో విశ్వాసికి ప్రార్థన అంత అవసరమే. ఎందుకు తెలుసా? ఈరోజు ప్రపంచానికి నీ ప్రార్థన ప్రాణము వస్తుంది. తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? కనీసం అవగాహన ఉందా? నీవు ప్రార్థన చేస్తే నీ ఒక్కదానిలో, నీ ఒక్కరికో, నీ కుటుంబానికో, నీ సంఘానికి ప్రయోజనం కాదు. నీ ప్రార్థన ప్రపంచాన్ని నిర్మించడానికి దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థనకు ఏమవ్వాలి? పరుగులు తీయాలి. అబ్రహాము ఆస్తులు తెగిపడ్డాడు. వెండి బంగారం, ఆ విశాలమైన పశువు చంపడం, ఆశ్చర్యపడిన ఆయన ఏం మానలేదు తెలుసా? ప్రార్థన మానలేదు. చూడండి 13:6 అనుకుంటా, 13వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం చదువు. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరను, అక్కడ అబ్రాహాము యెహోవా నామములో ప్రార్థన చేస్తాను. ఎక్కడ? 12వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే 7వ వచనం, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టెను. జాగ్రత్తగా వినండి. నీకు వనరులు ఎక్కువైనప్పుడు, దేవుడు నేను సమృద్ధిగా దీవించినప్పుడు ఇల్లు కడతాను కదా, ఉండడానికి చక్కగా ఇల్లు ఉండాలి, మందిరానికి వెళ్ళడానికి 2 వీలర్ నుండి 4 వీలర్ తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇవన్నీ కూడా దేవుడు నీకు దీవించినప్పుడు ఉండడం తప్పు కాదు. నా మాట అర్థమైతే నేను చెప్పండి. హల్లెలూయా. ఇల్లు కట్టేటప్పుడు నీవు రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు ఒక గది కట్టడము మరించి అర్థమైంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏంటంటే అందరూ మెచ్చుకుంటే చాలా బాగుందని అనిపించుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు దేవుడితో గడపడానికి నీకు ఏముండాలి? దేవుడితో నీకు నిత్యము సన్నిహిత సంబంధం కొనసాగాలంటే పరలోకానికి, గురువుకి నీకు ప్రార్థన స్థలము ఉండాలి. అబ్రాహాము దేవుడు పిలిచినప్పుడే, ఇల్లు చూసినప్పుడు ఒకరిదొకరు చూసి కట్టేటప్పుడు ఆల్కరిని మించి కట్టాలన్నమా తప్పు కాదు. ఆలోచన కట్టదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, కానీ దాంట్లో ఏముండాలి? ప్రార్థన స్థలం అనేది ఒకటి ఉండాలి. నువ్వు ఒంటరిగా గడిపినా, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలతో నువ్వు గడిపినా, దేవుడితో గడపడానికి అవకాశం ఇచ్చే స్థలం మాత్రమే నువ్వు కేటాయించడం మర్చిపోగా. అబ్రాహాము ఏం చేశాడు? దేవుడు పిలిచినప్పుడే, ఆయన ప్రయాణం కొనసాగుతూ ఉండేటప్పుడే ఒక బలిపీఠము కట్టాడు. కట్టినటువంటి బలిపీఠం కట్టిన తర్వాత ఆయన కష్టాలు వచ్చాయి. కరువు కట్టిన తర్వాత వచ్చింది. కరువు ఎప్పుడు వచ్చింది? బలిపీఠం కట్టిన తర్వాత ప్రార్థన చేస్తే మాకి అన్ని మంచిగా జరుగుతాయని అనుకోకండి. చెడు జరిగినా ఆ చెడులో కూడా నీకు మంచి చూపించే శక్తి కలిగినటువంటి దేవుడు నీతోనే ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దీక్ష ప్రతినిత్యం ఒక వెళ్ళేవాడు బాధించి. ఎవరు? ఆవిడ విధవరాక సునేమిరా. ఈయన ప్రతినిత్యము ఆయన సువార్త చేయడానికి, ప్రభువు గురించి చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ సునేమి
ఈయన మంచి నడవడి కలిగినటువంటి దైవజనుడని ఎరిగి వారు ఉన్నటువంటి ఒక గది కట్టింది. గది కడితే ఇప్పుడు ఆయన వచ్చిన వాడికి, అయ్యా మీకు ఒక గది ఉంది, మీరు ఆ గదిలో ఉండి ప్రార్థన చేసుకోండి, మాతో కూడా ప్రార్థన చేయండి, ప్రాధాన్యపడి ఆపండి. ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు ఆవిడ చెప్పల జాగ్రత్తగా వినండి. ఎలీషాకు సునయమి గారు నాకు పెళ్ళింది, నా భర్త ముసలైపోయాడు, ఏదో ముసుకున్నాం అయిపోయాడు, బిడ్డలు లేదని ఆవిడ చెప్పలా. కానీ గహజీలో ఆవిడ మనం ఏం చేయాలో ఒకసారి అడిగిరావయ్యా, ఆవిడ తనకు అవసరం ఏంటో అడిగిరా. నీ మర్యాద, నువ్వు చేయవలసినటువంటి గౌరవం, నీ ఇంటికి వచ్చిన వాటికి నువ్వు చేస్తే నీకే లోపం ఉందో దేవుడే తెలియచేసి నీ అక్కరలో నీ అవసరాలని కూడా తెలుస్తాడు. ఆవిడ అడగలేదు, జాగ్రత్తగా వినండి, పాయింట్ ఎందుకు చెప్పాను మీకు అర్థం. ఆవిడ అడగకుంటే గ్యారేజ్ పంపించి ఆవిడ అవసరాన్ని కనుక్కున్నాను, ప్రార్థన చేసి చెప్పాడు. వచ్చే సంవత్సరం మళ్ళా నేను వచ్చేసరికి నీ ఒడిలో ఒక మగబిడ్డ. ఆవిడ అడిగిందా? అడగలా. అడగమని ఎలీషా ఆవిడ అవసరాన్ని గుర్తించి చెప్పాడు. ఎందుకయ్యా అబద్ధాలు అంటావు? అప్పటికన్నది గొప్ప తెలివైంది, సునయమి గారు చాలా తెలివైంది. ఎందుకయ్యా అబద్ధాలు అంటావు? మాకెందుకు ఇప్పుడు అవన్నీ కూడా, నేను వేరే రోజు ఏమైనా జరిగింది, ఏమి అవుతుంది, దేవుడు నీకు సహాయం చేయదు. తీరా బిడ్డ పుట్టుకుంటారు, ఏమైపోయాడు చెప్పండి. అడగకుండా నువ్వు ఎంత ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు పాదాలు పట్టుకున్నాం. ఇది శ్రద్ధైనటువంటి విషయం. ఇప్పుడు బిడ్డ చెప్పాను, ఆవిడ నెమ్మదేస్తాను, నేను ముందే చెప్పాను కదా, అలాగే కదా, నేను ముందే చెప్పాను కదా, నేను ఆడలేదు. నేను బిడ్డలో ఇస్తాడు దేవుడు, ఎందుకు చెప్పాను. ఇప్పుడు ఏమయ్యాడు చెప్పాను. ఎందుకు నాలో ఈ ఆత్మ చక్కగా ఉంటూ పోతూ నాలో ప్రార్థన చేసి నువ్వు కూడా విడిది గదిలో చక్కగా ఉంటే చాలు కదా, ఇప్పుడు నాకు ఈ బాధ లేదు. ఆ మాట సొరముతో పుచ్చుకున్నట్లు ఎలీషా ఉండి అని వాక్యం ప్రార్థన చేశాడు, బిడ్డను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఈ యొక్క ప్రియాక దేవుడు ఇస్సాకు విషయంలో శారాలో ఏదైతే చెప్పాడో ఎలీషా శుద్ధ మీరంతా అదే మాట చెప్పాడు. వచ్చే సంవత్సరం ఈనాటికి నువ్వు బాగు పేరు. కనుక కోరుకునేటప్పుడు పొందుకోవడము ఒకలా ఉంటుంది, అడగకుండా పొందడం ఇంకొకలాగా ఉంటుంది. దైవజనుడు ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడి కన్నీరు కాల్స్తే మరలా ఏమైపోయాడు, బ్రతికాడు. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకోగా జరగలేనటువంటి కార్యం ఏది కూడా లేనే లేదు. అబ్రహాముతో లోతుంటే ఏమైపోయింది, ఆశీర్వాదం లోతుకు కూడా వచ్చేసింది. కానీ అబ్రహాముకి లోతుకు ఉన్నటువంటి తేడా చెబుతాను, ముగింపులో కొంచెం జాగ్రత్తగా. అబ్రహాము ఆస్తులు పెరిగాయి, అబ్రహాము ఆస్తులు పెరిగిన ప్రార్థన మాత్రం మానలేదు. 4వ వచనంలో మన మధ్య చదివారు 13:4. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఆత్మీయత పెరిగి, ఆస్తులు పెరిగి, అంతస్తులు పెరిగి, పేరు ప్రఖ్యాతులు పెరిగి, పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉండేటప్పుడే ఆత్మీయతలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనిలో జాగ్రత్తగా ఉండాలి? ఆత్మీయత. ప్రార్థనలో జాగ్రత్తగా ఉండాలి. వాక్యంలో ధ్యానించులో చాలా వివేకంగా ముందుకు సాగాలి. దేవునితో నువ్వు సన్నిహిత సంబంధాలు ముందు కంటే మించి మంచిగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మునుపు నీకు అనుగ్రహించినటువంటి వాటిని దేవుడు బదిలీ చేస్తాడు.
తర్వాత నీకు కావలసిన వాటిని దేవుడు అనుకరిస్తాడు. సొలొమోను జ్ఞానం కొరకు ప్రార్థన చేసేసరికి సొలొమోనుకి ఏమైనా తక్కువ అవుతారు. అమ్మా వింటారా? చాదరే నీ పక్కన నా చూడు పైకి ఏ సైనికులతో ఉంటుందో లేకపోతే ఎక్కడ ఉంటారు. ఏం చెప్పారు? సొలొమోనుకి 1000 దానబలు అర్పించేసరికి ఆయనకి ఏం కొరకలేదు. అప్పటికే అయ్యేది అన్ని ఉన్నాయి. కానీ ఆయన ప్రజలను చక్కగా పరిపాలించడానికి జ్ఞానమే కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? జ్ఞానమే కావాలి. 1000 బలులు అర్పించాలంటే ఎంత సమయం కేటాయించాలి బలిపీఠం దగ్గర? మనం వెళ్ళేసరికి గొర్రె మాంసం అంటే షాపుకు వెళ్ళేసరికి గొర్రె కూడా కట్ చేస్తాం. ఎంతసేపు నిలబడాలి? ఎంతసేపు నిలబడాలంటే ఆదివారం మీరు వచ్చి ఎంతసేపు నిలబడాలి? అప్పుడే దీర్ఘాలు చేయడం మొదలెట్టారు. రక్తం కారినంత వరకు అయితే చాలదు. పొట్ట పైకి తీస్తే చాలదు. మళ్ళా దాన్ని కొడుతారు. దానికి కావలసినవన్నీ చేస్తారు. మినిమంలో 6 గంటల నుండి గంట వరకు కూడా. మరి 1000 దానబలుల్ని అర్పించడంటే ఎంతసేపు దేవుని యొక్క బలిపీఠం దగ్గర సొలొమోను గడుపుకుంటాడు? ఎంతసేపు? ఒక రోజంతా మ్యాక్సిమం అనుకోవచ్చు. 1000 దానబలు 1000 గంటలు. 1000 గంటలు 24 చదువుకుంటాడు. 1000/24 ఎంత? అందరూ తీసుకు 100/24 అంటే 4 రోజుల 4 గంటల అంటే ఇప్పుడు 1000 అంటే 10 4 40 రోజు. అక్కడ ఎవరు గడిపారు? సొలొమోను గడిపారు. ఎప్పటికైనా మన లెక్కలు కుదిరే క్యాలిక్యులేటర్లు వాళ్ళు దేవుడు దీవించుకుంటారు. ఇక్కడ మనం గమనించినట్టు రాజు హోదాలో బలిపీఠము దగ్గర సొలొమోను ఎంతసేపు ఎన్ని రోజులు గడిపాడు? 40 రోజులు దాటి. అందుకే అడిగిన జ్ఞానము దేవుడు ఇచ్చాడు, అడగలేనటువంటి ఐశ్వర్యము దేవుడు ఇచ్చాడు. ఒట్టి పుణ్యాన్ని దేవుడు ఏది చేయదండి. చాలా సార్లు చెప్పాను నేను. ఒట్టి పుణ్యాన దేవుడు ఏది చేయడు. కష్టపడకుండా కడుపు నిండా తినాలని కోరుకోవడం ఎంత తప్పో, దేవునితో సన్నిహిత సహవాసం లేకుండా దేవుని దీవుని అడగకపోవడం అంతే. కనుక అబ్రాహాముకు ఆ యొక్క అనుభవం ఉంది. బంగారము వెండి వత్సంపదలు స్థానంగా వచ్చిన ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. కానీ లోతు చేసినట్లుందా? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో లోతు కొండ దేవుడు అదే విధంగా దీవించారు. చూడండి లోతు గురించి 13వ అధ్యాయము. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక
వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైనదే లోతు ప్రార్థన చేసినట్లుగా లేదు. కనుకనే ప్రార్థన లేని వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకా పెద్దలు అయిపోవాలని అనుకుంటుంది. ఒకేసారి పడతారు. కానీ దేవుడితో సావాసంతో నువ్వు పెట్టావాలని కోరుకున్నాను. సౌలు అంతకంతకు నీరసిల్లను, దావీదు అంతకంతకు ఇక్కడ దేవుడితో సత్సంబంధాలు దావీదుకున్నాయి. రాజు అయినటువంటి సౌలుకు దేవుడితో సత్సంబంధాలు తక్కువయ్యాయి కనుక నీరసిల్లాడు, ఎక్కువయ్యాయి కనుక వదిలాడు. రెండు చేతులు పైకెత్తాడు. ఇప్పుడు గట్టిగా చెప్పండి. నీ పరిస్థితులు మారుతూ నీ ప్రార్థన ఏమవ్వాలి? నేను ముగింపుకి వచ్చాను. లోతు అందుకే పై రూపాన్ని చూశాడు. ఆ రోజుల్లో సుధమ కుమార ఎలా ఉండేదట? అగ్నిగంధకాలతో నాశనం చేయకూడదు. సుధమ కుమార చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఇప్పుడు కూడా చూస్తారు కదా, మా పిల్ల అందంగా ఉంటే చాలు, వాడు చెప్పేవాడైనా వాడి కొట్టు పెట్టండి. ఆడపిల్ల అందంగా ఉంటే చాలు, ఆ లోపల ఎటువంటి అవసరం పరుగు తీస్తారు. ఇద్దరు కలిసిన తర్వాత వల్ల కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి ఏమవుతున్నారు? అవగాహన లేక, అర్థము కాక, ఓర్పు సహనము లేక, ఏ విధంగా బ్రతుకాలో బ్రతుకు నేర్చుకోక ఏమవుతున్నారు? ఉన్నతమైన విలువలు కలిగి ఉండవలసినటువంటి పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఈరోజు దేవుడు కలిగి కూడా ఆ విధంగా ఉంటే దాని వలన నీకు ఏం ప్రయోజనం అంటూ ఉండదు. పేరు చెప్పుకుంటావేమో కానీ నీ బ్రతుకులో క్షమాన్ని అనుభవించలేదు. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కుటుంబం అన్న తర్వాత కలహాలు చెప్పిన ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉండరని నాకు తెలుసు. ఒకవేళ ఉంటే కనుగోలు తీసుకోండి, ఇక్కడ సమానం చేద్దాం. ఉండక మనదు బురద చెరువుని వాటర్ మానేస్తావా? నీరు తేటగా వచ్చినప్పుడు అదే తాగడానికి. ఇప్పుడంటే మనకు మోటార్లు, ఇప్పుడంటే జీవీఎంసీ వాటర్ ఇవన్నీ ఉన్నాయి. అంతకుముందు చెరువులే బాగా ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఇళ్లలోనే ఈ బావిలు తవ్వుకుండేవాళ్ళు. ఈ బావి పైన అయిపోయింది, నీరు అయిపోయింది. హల్లెలూయా చూడ హల్లెలూయా 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 హల్లెలూయా. మనం ఆఖరికి వచ్చే, ఇది ఆఖరికి వచ్చి ఇంకా అది మీరు నెమ్మదిగా బాగు చేసుకోండి. నేను ముగింపుకి వచ్చాను. ఎన్ని పరిస్థితులు నీవు మారినా నీ పరిస్థితులు మార్పు చెందుతూ ఉన్న కొలది నీ ప్రార్థన ఏమవ్వాలి? అబ్రహాం వలె పెరగాలి. ఎప్పుడైతే పెరిగిందో నువ్వు దేవుని యొక్క దీవుని నొందక మానవు. నువ్వు ఎక్కడున్నా దేవుని యొక్క కాపుదల మెండుగా నీ చుట్టూ ఉంటాడని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం అనేది లేదు. కనుక ఆ కృప కొరకు ఏ ఒక్కరైతే కనిపెడతారో దేవుడు అబ్రహామును దీవించినట్లుగా నిన్ను కూడా దీవించి ముందుకి నడిపిస్తాడు. ఆ కృప ధన్యత దేవుడు అనుగ్రహించిన దాకా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన దాకా. ఎప్పుడు ఇటువంటి రాకుండా కొద్దిగా చూడండి అయ్యా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.